నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పలమనేరులో బుధవారం ఘనంగా నిర్వహించారు. పలమనేరు పురపాలక సంఘం వద్దనున్న బాపూజీ ఉద్యానవనంలోని గాంధీజీ విగ్రహానికి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. పలమనేరులో గాంధీ జయంతి వేడుకల్లో ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బీవీఎం శివశంకర్ పాల్గొని పుష్పాంజలి ఘటించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. ముందుగా కుమార్తె ఫలీనా అంజనా వద్ద టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్పై సంతకం చేయించారు. తాను మైనర్ అయినందున తండ్రి పవన్ కళ్యాణ్ కూడా సంతకం చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పలమనేరులో బుధవారం ఘనంగా నిర్వహించారు. పలమనేరు పురపాలక సంఘం వద్దనున్న బాపూజీ ఉద్యానవనంలోని గాంధీజీ విగ్రహానికి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ సేవలను ఆయన కొనియాడారు. మహాత్మా గాంధీజీ ఆశయ సాధనకు మనమందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం పిల్లల ఆట విడుపు కోసం ఏర్పాటు చేసిన ఊయలలను ప్రారంభించారు. అదేవిధంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఉద్యానవన పరిసర ప్రాంతాలను అధికారులు నాయకులతో శుభ్రం చేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై ఈ సందర్భంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డితో పాటు పలువురు అధికారులు, సిబ్బందితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెనకాల వెనకాల గిరినా కొంచెం పొంగద్దండి ఎవరు నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. महात्मा गांधी के जय बोलो, जातिपिता महात्मा गांधी के जय बोलो, जातिपिता महात्मा गांधी के जय बोलो, महात्मा गांधी जातिपिता के लाल बहादुर शास्त्री के लाल बहादुर शास्त्री के लाल बहादुर शास्त्री के जय बोलो, भारत माता के. జరుగుతుంటే రాదు
ఈనాటి మెప్మా అర్బన్ మార్కెట్ ప్రారంభం క్లాస్లో ఉంటుంది నీళ్ళు పోయింది సరే వదిలే వదిలే ఇంకొదిలే పైన పెట్టింది ఉన్నీలేనా మీరన్న తీయండి మేమన్నా తీస్తాం ఇదే తీయండి ఇవన్నీ బయట తెచ్చాము కదా ఇక్కడ తయారు చేసేది మేము ఉన్నాయి బయట ఇవన్నీ బయటే కదా ఎక్కడ తెస్తారు ఇవన్నీ నగిర్లు మన తెలుసు ఇవన్నీ నగిర్లో తెచ్చి ఇవన్నీ అవే కదమ్మా ఇవన్నీ బయట తెచ్చేటివే నేను చేసేటివి ఏం లేదా పరిగెత్తా వస్తా ఏం రా స్వామి నువ్వు సమాచారం నువ్వు మెప్మాకు పెట్టేసినా నువ్వు మెప్మా డ్యూటీకి వచ్చినావా ఇవన్నీ బయట తెచ్చేటివి కదమ్మా ఎట్లా తిరుమలని కదా అదే ఇష్టపోటు ఎంత పడుతుందో మనకి తక్కువ రేటు పడుతుందా లోకల్ తయారు చేసేది కాదు కదా ఈ చెనిక్కాయలమ్మా కొనుక్కొని వచ్చి ఉడబెడతావా పచ్చి అట్లే అమ్ముతావు కవర్లు తీసి పెట్టాను ఎక్కడ ఓకే తోట కొని పెడతావా ఇవన్నీ మీరు చేసేటమనమ్మా రవ్వలడ్డు జాంగిరి మాట మైదా ముగిలే కాదు మా బంధువులు బజార్లో అవునా
మొగిల్లో ఫేమస్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ కూడా ఫేమస్ రావాలి. మొగిల్ డిఫరెంట్గా ఉంటుంది. నువ్వే నూనె వాడతావు? చెనక్కాయ నూనె వాడు. అదే రేట్ కమ్మాలి. రేట్ పెరుగుతుంది, క్వాలిటీ పెంచుతుంది. క్వాలిటీ బాగుంది. ఒకసారి ఎక్కడికైనా అది 15 కమ్ము కొంటారు కదా. నువ్వేం చేస్తా ఉండవా? ఎవరు గౌడు చెప్పినా? నువ్వే అందుకని అమ్ముతావు తినమ్మా. పోగాకు యాడ్ చేస్తారు. ఎంతమంది వచ్చారు? మొత్తం ఎంతమంది? డ్రైవర్ అగ్రహం టీఎస్ అగ్రహం కొంచెం వెనకాల పదనా పది అట్లా పదియా మీరు ఎట్లా రండి బ్యాన్ రద్దే రండి నేను బ్యాన్ రద్దే రండి బ్యాన్ బ్యాన్ రద్దే రండి బ్యాన్ గెలిపించినాము మాట మళ్ళీ 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 మాట్లాడదాం ఆడ మాట్లాడేది అంత. నేను పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన సరికొత్త భారతదేశాన్ని రూపొందించే దిశగా ఈ రోజు అనగా సెప్టెంబర్ 17వ తేదీన ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ 2024 మహాత్మా గాంధీ జయంతి నాటికి ముగిసే స్వచ్ఛతయే సేవ అనే కార్యక్రమానికి ఉద్యమ స్థాయిలో అంకితమవుతూ ఇళ్లల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో, ఆరోగ్య కేంద్రాలలో, రైల్వే స్టేషన్లలో, బస్టాండులలో, చెరువులలో, కుంటలలో, ఇంకా ఇతర అన్ని ప్రజా సంచార ప్రాంతాలలో పరిసరాల పరిశుభ్రత పాటించేటట్లు చూస్తానని, మన సొంత వినియోగం కోసమే కాకుండా మరుగుదొడ్లు కట్టుకునే ఆర్థిక స్తోమత లేని ఇతరుల కోసం 2 గుంతలు మరుగుదొడ్లు నిర్మించుకునేటట్లు చూడడం ద్వారా మన గ్రామాలు, పట్టణాలు బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా ఉండేటట్లు చూస్తానని, మరుగుదొడ్లు నిరంతర వాడకం, చేతులు పరిశుభ్రత, ఇంకా ఇతర స్వచ్ఛ అలవాట్లు అలవరుచుకునేటట్లు
చేయడం ద్వారా ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకువస్తానని ఘన ద్రవ వ్యర్థ పదార్థాలు నియంత్రణకు సంబంధించి వ్యర్థాల తగ్గింపు పునరుత్పాదన పునర్వినియోగం అనే సూత్రాన్ని అనుసరిస్తూ ఘన ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ సక్రమంగా జరిగేటట్లు చూస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మంచి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తా ఉన్నాం. స్వచ్ఛ భారత్ ద్వారా పల్లెలు పట్టణాలు స్వచ్ఛంగా ఉండాలని గాంధీ గారు కన్నటువంటి కలలు స్థానిక సంస్థల్లో ప్రభుత్వాన్ని ప్రజల ద్వారానే పాలించుకునేటువంటి అవకాశం, స్వచ్ఛంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరూ బాగుండాలనేటువంటి ఒక ఆలోచనతో గాంధీ గారు అహింసాయుతంగా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడమే కాకుండా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన అనుసరించినటువంటి మార్గాలు భవిష్యత్ తరాలకు కూడా ఈ జయంతి సందర్భంగా ఒకసారి మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తూ, అదేవిధంగా ఈ స్వచ్ఛ భారత్లో కీలకమైనటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళను గురించి ఆలోచించి అన్ని రకాలుగా మనమందరం కూడా క్లీన్గా ఉండాలంటే, మనమందరం కూడా స్వచ్ఛంగా ఉండాలంటే వాళ్ళ యొక్క కృషి కానీ వాళ్ళు ఈరోజు మన కోసం స్వచ్ఛంగా ఉండడానికి పట్టణాల్లో గ్రామాల్లో ఏ రకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా గౌరవించాలనేటువంటి ఉద్దేశం కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. దాంట్లో భాగంగానే ఇప్పుడే సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేటువంటి ఒక యంత్రాన్ని కూడా మనం ఈరోజు ఈ యొక్క మున్సిపాలిటీకి తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే ఒక ఈటీపీ ప్లాంట్ అమృత్ నుంచి దాదాపు 13 కోట్ల రూపాయలతో ఆ ప్లాంట్ కానీ దానికి సంబంధించినటువంటి నేల కొనుగోలుకు 6,90,00,000 రూపాయలతో దాదాపు 20 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే మనం ప్రారంభించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదే కాకుండా గత ప్రభుత్వాల్లో ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీరు ఇంట్లో స్వచ్ఛతంగా చేస్తే దానికి ఎక్కువ డిమాండ్, ఎక్కువ రేటు కూడా పలికేటువంటి అవకాశం ఉంది. దాని నాణ్యతగా మీరు తయారు చేసి ఇస్తే బ్రహ్మాండమైనటువంటి మార్కెట్ను ఈ యొక్క పలమనేరు మున్సిపల్ పరిధిలో చేసేటువంటి అవకాశం ఉందనేది కూడా దయచేసి మెప్మా సభ్యులందరూ కూడా గుర్తుంచుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఇటు మెప్మా సభ్యులు కానీ అదేవిధంగా మన పారిశుద్ధ్య కార్మికులు కానీ మీ అందరికీ ఒక మంచి కార్యక్రమానికి మీతో పాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించిన నాకు మనస్ఫూర్తిగా కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ సార్. ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది, ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సారు పలమనేరులో గాంధీ జయంతి వేడుకల్లో ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బీవీఎం శివశంకర్ పాల్గొన్నారు. महात्मा गांधी के जातिपिता महात्मा गांधी के महात्मा गांधी के महात्मा गांधी के महात्मा के
జాతిపిత మహాత్మా గాంధీకి జాతిపిత మహాత్మా గాంధీకి జాతిపిత మహాత్మా గాంధీకి శివశంకర్ గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాబోయే ఎమ్మెల్యే శివశంకర్ గారికి జై కాంగ్రెస్ నిర్మలమ్మ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్. పలమనేరు ప్రజలందరికీ నా నమస్కారాలు. దాదాపు 1 నెల 2 నెలలు అయింది నేను డైరెక్ట్గా కనపడము. దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే చాలా వరకు బాధ్యతలు ఆంధ్ర రాష్ట్రంలో చేయాల్సి ఉండాలి. ఆంధ్రరత్న భవన్ ముందరే ఆఫీస్ చేయడం కానీ, అదేవిధంగా 24 గంటలు మా కాంగ్రెస్ పార్టీ సీఎం క్యాండిడేట్ అయిన మన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా గారి దగ్గర 24 గంటలు చాలా కార్యక్రమాలు చేస్తా, విజయవాడలో చాలా వరకు బిజీగా కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాం. అయినప్పటికీ పలమనేరులో చాలా గ్రామాల్లో బీవీఎం టీవీ 24/7 అని చెప్పని చాలా గ్రామాల్లో సమస్యలపైన అంతా కూడా పోరాటం చేస్తూ వస్తున్నాం. గత 3 నెలల నుండి పోరాటం వస్తూ ఉంటాం. చాలా గ్రామాల్లో బోర్లు వేయించినాం, చాలా గ్రామాల్లో రోడ్లు శాంక్షన్ అయ్యే విధంగా పోరాటం చేసినాం. బీవీఎం టీవీ 24/7 అనినిత్యం ప్రజల్లో వచ్చేసి ఉండాలి. ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈరోజు మళ్ళీ పలమనేరు ప్రజలు ముందర నేను వచ్చి నిలబడడం జరుగుతూ ఉంది. ఒక స్టేట్ స్పోక్స్ పర్సన్గా మీరందరూ ఆశీర్వదించి, ఈవెన్ ప్రెస్ సహోదరులు అయితే చాలా వరకు ఆశీర్వాదం ఇచ్చిన దానివల్లనే ఈరోజు స్టేట్ మొత్తము నన్ను గుర్తించగలిగింది. ఈరోజు ఇక్కడ ఉండే ప్రెస్ సహోదరులు అందరూ ఒక కుటుంబీకుల్లాగా, కొత్తగా 35 సంవత్సరాల యువకుడు వస్తే ఒక బిడ్డలాగా ఆశీర్వదించిన దానివల్ల ఈరోజు స్టేట్ మొత్తం కన్ను నా మీద పడింది. ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈరోజు వచ్చిందంటే ఇది తప్పకుండా మా నాయకులందరూ ఒక కష్టార్జితము, ప్రజలందరూ ఓట్లేసి గెలిపించింది ఒక కష్టార్జితము. ప్రజలందరూ ఓట్లు సామాన్యమైన ఓట్లు కాదు, నేను అన్ఎక్స్పెక్టెడ్ చెప్పాలంటే పక్కనున్న పూతల పట్టు కంటే కూడా 1-2 డబుల్ ఓట్లు వచ్చింది. ఈ ఒక కూటమి ప్రభుత్వం గాలి తోలుతూ ఉన్నప్పటికీను నాకు ప్రజెంట్ ఎమ్మెల్యేల కంటే కూడా డబుల్ ఓట్లు వేసి ఈ పలమనేరు ప్రజలు నా మీద చూపించిన విశ్వాసం అంతా ఇంత కాదు. ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి. మహాత్మా గాంధీ గారు అంటేనే శాంతి, శాంతికి నిలువెత్తు రూపమైన, అహింసకి నిలువెత్తు రూపమైన, అహింసతో శాంతితో ఒక స్వతంత్రాన్ని భారతదేశానికి కల్పించిన వ్యక్తి ఆయన. కాబట్టి తప్పకుండా ఎంతోమంది స్వతంత్ర యోధులు ఉన్నప్పటికీ గాంధీజీ గారిని ఒక జాతి పితగా మనం ఎందుకు కొలుస్తామంటే ఆయనలో ఉండే శాంతి, అహింస. ఈ అహింసతో శాంతితో చేసే ప్రతి యుద్ధము, ప్రతిదీ ఏదైనా సరే ఒక మార్పు, సమాజంలో మార్పు తీసుకురావాలంటే ఈ శాంతి, అహింస అనే ఆయుధాలు ఆషామాషైంది కాదు. ఈరోజు అదే శాంతి అహింసలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు వచ్చేసిందన్న నిరసన తెలిపింది. ఈ బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన, విభజించు పాలించు అనే ఒక పాలన ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది, మనం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి మీ అందరికీ చెప్పేదానికి. మొన్న జరిగిండే జాతీయ విపత్తు 7,600 కోట్లు దాదాపు జరిగిందని చెప్పి ఆల్రెడీ వచ్చేసి పత్రం సమర్పించినారు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి తప్పకుండా 7,600 కోట్లు వచ్చేసిందన్న నష్టం జరిగింది. ఎక్కడైతే మనం క్యాపిటల్ కట్టాలనుకుంటా ఉన్నామో విజయవాడలో విపత్తు జరిగితే ఈ 7,600 కోట్లు తప్పకుండా మంజూరు చేయాలని చెప్పని నేను శాంతియుతంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నుండి. అదేవిధంగా చూస్తే మనము 74 మంది మృతి అవ్వడం కానీ, 2,82,000 కుటుంబాలు వచ్చేసిందని ఈదిన పడినాయి. 7 లక్షల మంది బాధితులు ఉన్నారు. 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 1000 కిలోమీటర్లు రోడ్లు ధ్వంసమైపోయినాయి. ఇవన్నీ చూస్తే విద్యుత్ శాఖలు అయితే అసలు స్తంభించిపోయినాయి. ఈ విధంగా మనం ఎక్కడైతే క్యాపిటల్ నిర్మాణం జరగాలని అనుకుంటా ఉన్నామో ఆ ప్లేస్లోనే ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఒక్క జాతీయ విపత్తుగా ప్రకటించలేదు, ఎటువంటి సహాయ సహకారాలు ఇవ్వలేదు. కాబట్టి తప్పకుండా ఈ బీజేపీ వైఖరిని శాంతియుతంగా ఎదుర్కొంటాం. ఈరోజు భగవంతుడు దయ వల్ల
షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి రావడం, ఎంతోమంది కొత్త నాయకులకు అవకాశం కల్పించడం, తప్పకుండా ఈరోజు రాష్ట్రం మొత్తంలో బలమైన క్యాడర్ వచ్చేసి ఆల్రెడీ ఏర్పాటైంది. డీసీసీలు కానీ, జనరల్ సెక్రటరీలు కానీ, అదేవిధంగా వచ్చేసి మొత్తం క్యాడర్ మొత్తమును వచ్చేసి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ కానీ, అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు కానీ, ఈ విధంగా ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తంలోనే వచ్చేసిందన కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా వచ్చేసి ఈరోజు ముందరికి వెళ్తూ ఉండదు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్లో ఉండే ప్రతి నాయకులకి నేను చెప్తా ఉన్నాను, ప్రతి ఒక్కరూ గొప్పగా ఒక లీడర్స్ అయ్యేదానికి ఈరోజు షర్మిలమ్మ గారు చాలా పెద్ద బాట వేసినారు. నేను ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి అయ్యుండొచ్చు, రాష్ట్ర అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్గా నేను ఈరోజు రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉండొచ్చు, కానీ పలమనేరు నియోజకవర్గం అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఈరోజు షర్మిలమ్మ గారికి మీకు ఒక వేదికగా నేను వచ్చేసిందని మారుతూ ఉన్నాను. షర్మిలమ్మ గారికి మీకు మధ్యన వచ్చేసి ఒక వేదికగా ఉంటాను. పలమనేరు సాధించిండే సాధన అంతా ఇంత కాదు. ఈరోజు ఎలక్షన్ పెట్టినప్పటికీ ఈరోజు జనసేనకి మనకి ఓటింగ్ శాతం ఎంత అంటే జనసేన కంటే ఎక్కువ ఓటింగ్ శాతం ఉంది. కానీ ఆయన వచ్చేసిందన్న బీజేపీతో అండ్ టీడీపీతో కలిసిన దానివల్లనే ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయికి పోయినారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత బలోపేతముందంటే ఈరోజు అనుకుంటే కూడా సీఎం పదవిని కొట్టి తప్పకుండా స్పెషల్ స్టేటస్ ఇమ్మీడియట్గా తీసుకొని వచ్చేంత స్థాయి సామర్థ్యం ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ఉండాలి. కాబట్టి తప్పకుండా వచ్చేసి పలమనేరులో మనం చేసిండే పనులకి, పలమనేరులో పడిండే కష్టానికి గుర్తింపుగా మనం అడగలేదు. స్టేట్ అధికార ప్రతినిధి ఇమ్మని చెప్పినాయి, కానీ ఈరోజు అధికార ప్రతినిధిగా నన్ను నియమించి 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండే నర్రెడ్డి తులసిరెడ్డి గారితో సరిసమానంగా ఈరోజు 35 సంవత్సరాల వయసు ఉండే నన్ను నియమించినారంటే ఇది ఆషామాషైన విషయం కాదు. కాబట్టి ఈ పోస్ట్ రావడమో లేకపోతే ఈ గొప్ప పదవిని నాకు ఇవ్వడం నాకు సంతోషం కాదు, కానీ ప్రతి ఒక్కరూ వచ్చేసి ఈరోజు షర్మిలమ్మ గారికి మీకు మధ్యన వచ్చేసి ఒక వేదికగా ఉంటాను. పలమనేరు సాధించిండే సాధన అంతా ఇంత కాదు. ఈరోజు ఎలక్షన్ పెట్టినప్పటికీ ఈరోజు జనసేనకి మనకి ఓటింగ్ శాతం ఎంత అంటే జనసేన కంటే ఎక్కువ ఓటింగ్ శాతం ఉంది. కానీ ఆయన వచ్చేసిందన్న బీజేపీతో అండ్ టీడీపీతో కలిసిన దానివల్లనే ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయికి పోయినారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత బలోపేతముందంటే ఈరోజు అనుకుంటే కూడా సీఎం పదవిని కొట్టి తప్పకుండా స్పెషల్ స్టేటస్ ఇమ్మీడియట్గా తీసుకొని వచ్చేంత స్థాయి సామర్థ్యం ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ఉండాలి. కాబట్టి తప్పకుండా వచ్చేసి పలమనేరులో మనం చేసిండే పనులకి, పలమనేరులో పడిండే కష్టానికి గుర్తింపుగా మనం అడగలేదు. స్టేట్ అధికార ప్రతినిధి ఇమ్మని చెప్పినాయి, కానీ ఈరోజు అధికార ప్రతినిధిగా నన్ను నియమించి 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండే నర్రెడ్డి తులసిరెడ్డి గారితో సరిసమానంగా ఈరోజు 35 సంవత్సరాల వయసు ఉండే నన్ను నియమించినారంటే ఇది ఆషామాషైన విషయం కాదు. కాబట్టి ఈ పోస్ట్ రావడమో లేకపోతే ఈ గొప్ప పదవిని నాకు ఇవ్వడం నాకు సంతోషం కాదు, కానీ ప్రతి ఒక్కరూ వచ్చేసి ఈరోజు 100 మంది అమర్నాథ్ రెడ్డిలతో సమానమైన వ్యక్తులు ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 100 మంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో సమానమైన వ్యక్తులు ఈరోజు మన పార్టీలో ఉన్నారు గ్రామస్థాయి నుంచి. కాబట్టి తప్పకుండా వచ్చేసిందన ఈ కాంగ్రెస్ పార్టీ నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం కానీ, డిప్యూటీ సీఎం వాళ్ళ అన్న మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, అదేవిధంగా వచ్చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు కాదా? జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ భవిష్యత్తు కలిగింది కాంగ్రెస్ పార్టీ నుండినే. కాబట్టి తప్పకుండా ఈరోజు అందరికీ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలి. మీరందరూ విశ్వాసంతో మీరందరూ రావచ్చు. ఈ గత కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుండి ఉండే ఒక సిస్టమ్ ఇంక పైన ఉండదు. గత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉందో చర్యలు, ఏ విధంగా అయితే కష్టపడి పనిచేసే వాళ్ళందరికీనూ పెద్ద బాట ఉంటుంది అని చెప్పి నేను ఈ ముఖంగా పలమనేరు ప్రజలందరికీనూ తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా సార్ నేను ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను ప్రెస్ సహోదరులకి, ఈరోజు మీరందరూ సపోర్ట్ చేసిన దానివల్ల ఇంత గొప్ప స్థాయికి రాగలిగినాం. ఈరోజు ఒక ఎమ్మెల్యే అని అనుకొని ఉండిపోయింటే ఒక రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు, దాదాపు వచ్చేసిందన్న సెక్రటరీలు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు, ఎంతోమంది మహనీయులకు మధ్య పైబడి ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈరోజు వచ్చేసి రావడం అంటే అంత ఆషామాషింది కాదు. నేను అందుకే ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను, పోలిక పెట్టుకోవద్దండి. అమర్నాథ్ రెడ్డి గారితో కానీ, నెక్స్ట్ వచ్చేసి మన
వెంకటేగౌడ్ గారితో కానీ ఇలా ఎవరితోనో మనం పోలిక పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంతకి 100 మనం అని చెప్పి అనుకోవాలా. ఎవరితో పోలిక? పవన్ కళ్యాణ్తో మనం ఎందుకు పోలిక చేసుకోవాలి? చంద్రబాబు నాయుడు గారితో మనం ఎందుకు పోలిక చేసుకోవాలి? అంతకు మించి మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనే ఒక ఆకాంక్షతో మనం కానీ ముందుకు పోతే తప్పకుండా వచ్చేసి ఈరోజు ఈ స్థాయికి రాగలిగినాం. ఇది ఆషామాషింది కాదు. అన్ని ఛానల్స్ డిబేట్లోనే కూర్చునేంత ఒక స్థాయి 35 సంవత్సరాలకు కల్పించినారంటే ఇది మీ అందరూ కల్పించిన భాగ్యం. 24 గంటలు మీ గొంతుకైతాను. పలమనేరు సమస్యల్ని ప్రతి ఒక్క దాన్ని వెలికి తీస్తూ ఉంటాను. రాష్ట్ర సమస్యలన్నింటినీ వెలికి తీస్తూ ఉంటాను. 24 గంటలు ఎప్పుడైతే నాకు వచ్చేసింది నా పోస్టింగ్ పడిందో అప్పుడు ఇంకా అయ్యప్ప స్వామి మాల 21 రోజు దీక్ష కంప్లీట్ చేపించి మళ్ళీ నేను మీ ముందుకు వచ్చినాను. కాబట్టి త్రికరణ శుద్ధితో నేను ఇంక పైన రాష్ట్రం మొత్తము అండ్ పలమనేరులోన ప్రతి ఒక్క దగ్గర నేను వచ్చేసి త్రికరణ శుద్ధితో పనిచేస్తూ ఉన్నాను. ఇంక పైన నిత్యం మీ అందరిలోన నేను ఉంటానని చెప్పి మనవి చేసుకుంటా. థ్యాంక్ యూ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. ముందుగా కుమార్తె ఫలీనా అంజనా వద్ద టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్పై సంతకం చేయించారు. తాను మైనర్ అయినందున తండ్రి పవన్ కళ్యాణ్ కూడా సంతకం చేశారు. అనంతరం ఇద్దరు కుమార్తెలతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉప ముఖ్యమంత్రి కుటుంబాన్ని వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్న ప్రసాదాన్ని తనిఖీ చేసి అన్న ప్రసాదం స్వీకరించారు. తరిగొండ వెంగమాంబ సత్రంలో అన్న ప్రసాద నాణ్యతను భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు రాత్రి తిరుమలలో బస చేసి రేపు ఉదయం తిరుపతికి చేరుకొని వారాహి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. भगवान् वेङ्कटेव दैवतन्नः श्री श्रीनिवासः परमं धर्मः श्री श्री परमागतिर्नः रत्नाब्जे भाग्यलक्ष्मी पद्मना कामलक्ष्मी वीरलक्ष्मी हृदयधरधिरे भूतकारुण्यलक्ष्मी खट्टाग्रे शौर्यलक्ष्मी निखिल गुणगणाडम्बरे कीर्तिलक्ष्मी सर्वाङ्गे सौम्यलक्ष्मी सर्वसाम्राज्यलक्ष्मी
సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ త్వరగా రండి. ఓకే ఓకే సరిగ్గా తీయండి. వాళ్ళకి ఇది కాదు. వచ్చేద్దు
ఓకే ఏం చేస్తారు చెప్పినా లేదా అవసరం లేదని సారీ నాకు చెప్పాలి సీనియర్ ఇంకా పైకి ఎత్తాను కూర్చోండి బా కూర్చోండి బా ఇంకా సార్ బుక్ సార్ బుక్ సార్ 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 బుక్ సార్